बच्चों, आप सब कैसे हो? హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी कहानी सुन रहे हो ना? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారా? पसंद आ रहा है? స్టోరీ బాగుందా? पिछले संडे का कहानी सभी देखे हो ना? పోయిన ఆదివారం స్టోరీ నిజంగా చూసారా? पूरा देखे हो? పూర్తిగా చూసారా? सुनने से मैं एक क्वेश्चन पूछ रही हूँ। వింటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. हम लोग पिछले संडे सुने हैं नाबाल का कहानी। మనం పోయిన ఆదివారం నాబాల్ స్టోరీ విన్నాం. नाबाल का पत्नी का नाम क्या है? నాబాల్ యొక్క భార్య పేరు ఏంటి? वो नीचे कमेंट करके मुझे बताओ। అది కామెంట్ చేసి చెప్పండి. ठीक है, अभी उसके बाद की कहानी सुनते हैं। సరే, ఇప్పుడు తర్వాత స్టోరీ మనం విందాం. अभी फिर से सौल राजा ने दाऊद को ढूंढना शुरू किया है। ఇప్పుడు మళ్ళీ సౌలు దావీదును వెతకడం ప్రారంభించాడు. तो सौल को पता चला है సౌలుకి తెలిసింది दाऊद ने किधर है। దావీదు ఎక్కడున్నాడో. तो दाऊद को ढूंढते ढूंढते दाऊद कौन सी जंगल पे छुपा हुआ है, उसी जंगल पे सौल ने भी चले गया। అయితే దావీదును వెతుక్కుంటూ దావీదు ఏ అరణ్యంలో అయితే ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. लेकिन जाते वक्त रात होने की वजह से सौल ने रेस्ट लेने के लिए निर्णय लिया। అయితే వెళ్తుండగా రాత్రి అయిపోయింది కాబట్టి సౌలు రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు. तो सभी को सौल और उसकी सैनिक लोग सभी को एक जगह ढूंढ के उधर सो गए हैं। అయితే సౌలు ఇంకా వారి సైనికులందరూ ఒక ప్లేస్ని ఎన్నుకొని అక్కడ పడుకున్నారు. तो उधर सौल राजा का रक्षा करने के लिए कुछ लोग जागे रहकर रक्षा कर रहे हैं। అయితే అక్కడ సౌలుని కాపాడడానికి కొంతమంది కాపరులు మెలకువగా ఉండి కాపాడుతున్నారు. क्योंकि वो राजा है, ఎందుకంటే ఆయన రాజు. कोई एक आके उसको मार डाल भी सकता है, ఎవరైనా వచ్చి ఆయన చంపనైనా చంపుతారు. इसलिए उसको बहुत अच्छा स्ट्रॉन्ग प्रोटेक्शन है। అందుకని ఆయనకి ఎంత స్ట్రాంగ్గా కాపాడుతూ ఉన్నారు. तो ऐसे थोड़े देर के बाद అలా కొంతసేపటి తర్వాత दाऊद को पता चला है कि सौल ने उसको ढूंढते ढूंढते वो कौन से जंगल पर है, उसी जंगल पे सौल भी आ गया। దావీదుకి తెలిసింది ఏంటంటే ఆయన్ని వెతుక్కుంటూ సౌలు కూడా ఆ అరణ్యంలోకి వచ్చాడు. तो दाऊद ने उसकी दोस्त अभिषेक को लेकर उस विषय को देखने के लिए थोड़ा दूर पर रहने वाले पहाड़ की चट्टान पे जाके देखा। అయితే ఆ విషయం తెలుసుకోవడానికి దావీదు తన స్నేహితుడైన అభిషేక్తో ఒక కొండ శిఖరం నుండి చూస్తున్నాడు. तो वो सच है, అయితే అది నిజం. सौल ने आया है సౌలు వచ్చాడు बहुत सारे सैनिक के साथ, ఎంతోమంది సైనికులతో పాటు. और उनमें से कुछ लोग सोया हुआ है వారిలో కొంతమంది నిద్రపోతూ ఉన్నారు. और सौल राजा भी सोया हुआ है, ఇంకా సౌలు కూడా నిద్రపోతూ ఉన్నాడు. और कुछ लोग राजा की रक्षा कर रहे हैं। ఇంకా కొంతమంది రాజుని కాపాడుతూ ఉన్నారు. लेकिन यहाँ पर एक विषय हुआ है, కానీ ఇక్కడ ఒక విషయం జరిగింది. जो राजा का रक्षा कर रहे हैं ना, ఎవరైతే రాజుని కాపలా కాస్తున్నారో वो लोग भी सो रहे हैं, వాళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారు. क्योंकि वो रात है ఎందుకంటే అది రాత్రి వేళ. और सभी थके हुए हैं। ఇంకా అందరూ ఎంతో అలసిన వారుగా ఉన్నారు. जब वो लोग उधर से देखा है, ఎప్పుడైతే అది వాళ్ళు అక్కడి నుండి చూశారో अभिषेक ने दाऊद से बोल रहा है, అభిషేక్ దావీదుతో ఇలా అంటున్నాడు, देखो दाऊद, परमेश्वर ने आज तुम्हारे शत्रु को तुम्हारे हाथ में पूरे रीति से सौंप दिया है। చూడు దావీదు, నీ దేవుడైన యెహోవా నీ శత్రువుని నీ చేతికి పూర్తిగా అప్పగిచ్చాడు. चलो मैं उसको एक बार में मार डालेंगे, పద, నేను ఆయన్ని ఒక్క దెబ్బతో చంపేస్తాను. तब तुम ऐसे जंगल में रहने का जरूरी नहीं है। అప్పుడు నీకు ఇలా అరణ్యంలో ఉండవలసిన అవసరం లేదు. पहाड़ों पे दूसरे दूसरे गांवों पे भाग कर रहने का जरूरी नहीं है। ఈ కొండల్లో ఇంకా వేరు ఊరిలో ఉండవలసిన అవసరం లేదు. और ऐसे भी परमेश्वर तुम्हें चुना गया है, तुमको अभिषेक किया है, ఎందుకంటే దేవుడు నిన్ను కూడా అభిషేకించుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. तो उसको मार डालने से तुम राजा बनोगे इजराइल का। ఆయన్ని చంపేస్తే నువ్వే ఇజ్రాయెల్ యొక్క రాజు అవుతావు. तब दाऊद ने क्या बोला पता है? అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? देखो, सौल परमेश्वर के द्वारा अभिषेक किया हुआ व्यक्ति है।
చూడు, సౌలు దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తి. हाँ, मैं भी अभिषेक किया हूँ, అవును, నేను కూడా అభిషేకించబడ్డాను. लेकिन परमेश्वर साउल को भी अभिषेक किया है, కానీ దేవుడు సౌలుని కూడా అభిషేకించారు. इसलिए उसके शरीर के ऊपर हम लोग हाथ नहीं डालना है. అయితే దేవుడు ఆయన కూడా అభిషేకించుకున్నాడు కాబట్టి అభిషేకించుకున్న వారి మీద మనం చేయిని వేయకూడదు. और साउल राजा और इस धरती पर रहने वाले सभी मनुष्य लोग कोई एक दिन मर जाएंगे. సౌలు రాజే కాదు, ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. तो उसको सजा आना है तो परमेश्वर ही उसको देना है. అయితే ఆయనకి శిక్ష రావాలంటే అది దేవుడే ఆయనకి వేయాలి. ऐसे बोल के అలా చెప్పి अभिषेक और दाऊद दोनों मिलके जिधर साउल ने सो रहा था उस जगह पे गए हैं. అలా అనుకుంటూ అభిషేక్ ఇంకా దావీదు సౌలు యొక్క ఆ స్థానానికి వెళ్ళారు. और उधर सभी पहरेदार सभी कोई सो रहे हैं. అయితే అక్కడ అందరూ కాపలాదారులు అందరూ నిద్రపోతున్నారు కదా. तो साउल के सिर के पास एक भाला और सिराय, पानी का सिराय रखा हुआ था. అయితే సౌలు యొక్క తల వద్ద ఒక బల్లెం ఇంకా నీళ్ల కూజ ఉంచబడి ఉంది. तो दाऊद ने उन दोनों को लेकर उधर से चले गया. అయితే దావీదు ఆ రెండు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. बहुत फनी है ना. ఎంతో ఫన్నీగా ఉంది కదా. वो दोनों लेकर दाऊद रहेगा. ఆ రెండు తీసుకెళ్ళి దావీదు ఏం చేసుకుంటాడు? ठीक है. సరే, उधर से दाऊद ने थोड़ा दूर पे उस पहाड़ के ऊपर चले गया फिर से. అక్కడి నుంచి దావీదు కొంత దూరం అంటే ఆ పర్వతం యొక్క మీదకి వెళ్ళాడు. उधर जाने के बाद साउल को और दाऊद के बीच में थोड़ा बड़ा ही ज़्यादा गैप है. అక్కడ వెళ్ళిన తర్వాత సౌలుకి ఇంకా దావీదుకి ఎంతో అంతరం ఉంది. दाऊद ने उधर जिधर साउल ने सो रहा था उधर गया था ना. उधर दाऊद ने अच्छे से देख पाया है साउल का पहरादार कौन कौन है. उन लोगों का नाम दाऊद को बहुत अच्छे रीति से पता है. वो लोग भी अच्छे रीति से पता था. అయితే దావీదు సౌలు వద్దకు వెళ్ళినప్పుడు ఆయన కాపలాదారులను కూడా చూశాడు. ఇంకా వాళ్ళు ఎవరెవరో కూడా దావీదుకి తెలుసు, వాళ్ళ పేర్లు కూడా దావీదుకి తెలుసు. तो वो पहाड़ के ऊपर जाके जोर से चिल्ला के बोल रहा है. అయితే దావీదు పర్వతం మీదకి వెళ్ళి ఇలా కేక వేస్తూ ఉన్నాడు. हे अब्नेर, तुम क्या कर रहे हो? హే అబ్నేరు, నువ్వేం చేస్తున్నావు? तुम परमेश्वर अभिषेक किया हुआ राजा का पहरादार हो ना. నువ్వు దేవుడు అభిషేకించిన రాజుని కాపలాదారుడుగా ఉన్నావు కదా. तो तुम सो रहे हो क्यों? అయితే నువ్వు ఎందుకు నిద్రపోతూ ఉన్నావు? अगर तुम सोने के वक्त कोई एक उस जगह पर आके राजा को मार डालेगा तो నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆ రాజుని చంపేస్తే तुम एक श्रापित हो जाओगे. నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. तब तुम सजा का योग्य बन जाओगे. అప్పుడు నువ్వు శిక్షకి అర్హుడిగా అయిపోతావు. तब उसने अपने ने जोर से चिल्ला के बोल रहे, ए तुम कौन हो, इतना जोर से चिल्ला के राजा को क्यों उठा रहे हो? అప్పుడు అబ్నేరు ఇలా కేక వేస్తున్నాడు, నువ్వెవరివి? ఇంత కేకలు వేస్తూ రాజుని ఎందుకు నిద్రలేపుతూ ఉన్నావు? तब फिर से दाऊद ने बोला है, देखो साउल राजा का सिर के पास बाला और उसकी पानी का सिराई है क्या? అప్పుడు దావీదు ఇలా అంటున్నాడు, చూడు, సౌలు రాజు యొక్క బల్లెం ఇంకా ఆయన నీళ్ల కూజ ఆయన తల యొద్ద ఉందా? नहीं है. లేదు. मतलब तुम कितना निर्लक्ष्य रूप में रह रहे हो. అంటే నువ్వెంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ये देखकर अब्नेर घबरा गया. అది చూసి అబ్నేరు ఎంతో కంగారు పడ్డాడు. साउल राजा ने इसको देखकर वो भी डर गया. అది చూసి సౌలు రాజు కూడా భయపడ్డాడు. लेकिन जो बात कर रहा है उसकी आवाज़ को वो पकड़ लिया. కానీ ఎవరైతే కేక వేస్తున్నారో ఆయన స్వరాన్ని పట్టుకున్నాడు. वो कौन है? ఆయన ఎవరు? डेविड है बोल के वो जान पाया. దావీదు అని ఆయన గ్రహించాడు. तब हे दाऊद मेरे बेटे बोल के साउल राजा ने बोला. అప్పుడు హే దావీదు నా కుమారుడా అని సౌలు రాజు అంటున్నాడు. तब दाऊद ने बोला, साउल राजा मैं आपके सामने क्या गलती किया हूँ? मेरे को ऐसे क्यों सता रहे हो? क्यों मुझे ऐसे भगा रहे हो? అప్పుడు దావీదు సౌలుతో ఇలా అంటున్నాడు, సౌలు రాజా, నేను నీ వద్ద ఏ పాపం చేశాను? నన్నెందుకు నువ్వు ఇలా తరుముతూ ఉన్నావు?
देखो परमेश्वर ने तुम्हें मेरे के हाथ में दूसरा बार सौंपा है, చూడు దేవుడు నిన్ను నా చేతికి రెండో మారు అప్పగించాడు. लेकिन आपको पता है ना, आप जान पा रहे हो ना, मैं निर्दोष हूँ, मैं आपकी जान की कोई खतरा करने वाला नहीं हूँ। కానీ మీకు తెలుసు కదా, మీకు అర్థమవుతుంది కదా, నేను నిర్దోషిని, నేను మీ ప్రాణానికి ఎలాంటి హాని కూడా చేయనివాడిగా ఉన్నాను. तब साउल राजा ने बोला कि मुझसे गलत हो गया है, అప్పుడు సౌలు రాజు ఇలా అంటున్నాడు, నాతో తప్పు జరిగింది. चलो है मेरे बेटे, घर चलो। సరే నా కుమారుడా, నాతో పాటు వచ్చే మన ఇంటికి వెళ్ళిపోదాం. वैसे बोल के साउल ने उधर से फिर रिटर्न चला गया। అలా చెప్పి సౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. लेकिन दाऊद ने साउल बात मानकर नहीं गया, కానీ దావీదు సౌలు యొక్క మాటలు విని ఆయనతో పాటు వెళ్ళలేదు. क्योंकि उसको पता है ఎందుకంటే ఆయనకు తెలుసు, कि साउल राजा अपने पूरे हृदय से ये बात नहीं बोला, సౌలు రాజు తన పూర్ణ హృదయంతో ఆ విషయాన్ని చెప్పట్లేదు. और वैसे ही कुछ दिनों के बाद सच में ही वो बात हुआ है। అయితే అలానే కొన్ని రోజుల తర్వాత జరిగింది. तो इसमें हम लोग क्या जानना है? అయితే ఇందులో మనం ఏం తెలుసుకోవాలి? हम लोग बहुत स्कूल्स में जाते हैं, ट्यूशन्स में जाते हैं, बाहर जाते रहते हैं, అయితే మనము స్కూల్స్కి వెళ్తాం, ట్యూషన్కి వెళ్తాం, బయటికి వెళ్తూ ఉంటాం. उस टाइम में हम लोगों को देखकर कुछ लोग निंदा करते हैं, कुछ लोग हंसते हैं, चिढ़ाते हैं, क्योंकि हम परमेश्वर को विश्वास किए हैं बोल के, ऐसे बहुत सारा करते रहते हैं। అయితే అలాంటి సమయంలో ఎంతోమంది మనల్ని వెక్కిరిస్తారు, మన మీద చూసి నవ్వుతూ ఉంటారు, ఇంకా ఎన్నో మాటలు అంటూ ఉంటారు. उतना ही नहीं, हम लोगों को वो लोग एक दुश्मन की तरह देखते रहते हैं। అంతేకాదు వాళ్ళు మనల్ని ఒక శత్రువులుగా చూస్తూ ఉంటారు. उस टाइम में हम लोग उसके लिए प्रार्थना करना है। ఆ సమయంలో మనం వారి కొరకు ప్రార్థించాలి. हम लोग रिटर्न उन लोगों के साथ वैसे बिहेव नहीं करना है। మనము కూడా తిరిగి వాళ్ళతో అలాంటి బిహేవియర్ చేయకూడదు. दाऊद राजा की तरह हम लोग क्षमा करना है। దావీదు రాజు వలె మనము వాళ్ళని క్షమించాలి. उतना ही नहीं, परमेश्वर की प्रेम को उन लोगों को दिखाना है। అంతేకాదు దేవుని యొక్క ప్రేమని మనం వారికి చూపించాలి. तब क्या होगा? అప్పుడు ఏం జరుగుతుంది? जैसे परमेश्वर ने क्रूस के ऊपर रहकर उसको जो क्रूस चढ़ाया है, उन लोगों को वो कैसे माफ़ किया है, वो हम लोग हमारा जीवन में उनको दिखाना है। ఎలా అయితే దేవుడు సిలువలో ఉండి కూడా ఆయన సిలువేసిన వారిని క్షమించమని దేవుని కోరారో, మనము కూడా దేవుని ప్రేమని అలానే ఇతరులకు చూపించాలి. तब क्या होगा? हमें परमेश्वर को हमारे दुश्मन देखेंगे। అప్పుడు మనలో దేవుణ్ణి మన శత్రువైన వారు చూస్తారు. उतना ही नहीं, वो लोग परमेश्वर के प्रेम को हमारे द्वारा चख पाएंगे। అంతేకాదు వారు దేవుని ప్రేమని మన ద్వారా రుచి చూడగలుగుతారు. अरे ये परमेश्वर को विश्वास किया, ये इतना प्रेमामय है, तो इनका परमेश्वर और कितना प्रेम करने वाला है, बोलकर सोचकर वो लोग परमेश्वर के ऊपर विश्वास करेंगे। అరే దేవుని నమ్ముకున్న వారు వీళ్ళే ఇంత ప్రేమమయులైతే ఆ దేవుడు ఇంకా ఎంత ప్రేమించేవాడు అని వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచగలుగుతారు. देख रहे हो बच्चे, చూస్తున్నారా పిల్లలు? हम लोग परमेश्वर के स्वरूप में इस धरती पर है। మనము దేవుని స్వరూపంలో ఈ భూమి మీద ఉన్నాం. उतना ही नहीं, అంతేకాదు हम लोग परमेश्वर के स्वभाव को भी होकर रहना है। మనము దేవుని స్వభావాన్ని కూడా కలిగి ఉండాలి. हम लोग परमेश्वर के स्वभाव क्या है? దేవుని స్వభావం ఏంటి? परमेश्वर प्रेमामय है, దేవుడు ప్రేమామయుడు. हम भी प्रेम होके रहना है। మనము కూడా ప్రేమిస్తూ ఉండాలి. ठीक है? సరేనా?